కదా, మీరు ఎందుకు తింటున్నారు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. నేను అప్పుడప్పుడు తింటున్నాను. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకు అట్లా గ్లామర్ అవుతారు? హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మస్కా బన్ ఆరు కోవా బన్ అమ్ముకునే వెండర్స్ ఇష్యూ ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీని మీద కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో మాట్లాడాలి. దీంట్లో చాలా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక పెద్ద ప్రాపగండా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇష్యూ కాంటెక్స్ట్ ఏంటో తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్ గా చెప్తాను. తెలంగాణలో రీసెంట్ గా మేడారం జాతర జరిగిందనమాట. జాతర అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అలాగే కొంతమంది కోవా బన్ కూడా అమ్ముతున్నారు అనమాట. అంతవరకు బాగానే ఉంది. సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చిందనమాట. వచ్చి వాళ్ళని హెరాస్ చేయటం మొదలుపెట్టారు. అయితే దీంట్లో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉంది. దాని గురించి నేను ముందు మాట్లాడతాను. అయితే యూట్యూబ్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు, ఎక్స్పైరీ డేట్ చూపించు, కావాలని విషం అమ్ముతున్నారు, ఎవరిని చంపుతారు మీరు, నువ్వు తిని వీటిని అని లిటరల్గా అమ్ముకునే పర్సన్ని హెరాస్ చేస్తూ బెదిరిస్తున్నారు. అసలు ఆ మైక్ పట్టుకున్న వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు హూ గేవ్ యూ దట్ అథారిటీ? ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా రోడ్ల మీద ఒక పర్సన్ని హెరాస్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అసలు హూ ఆర్ యూ? చేతులు మైక్ ఉంటే నువ్వేమైనా పెద్ద తోపువా? ఇండియాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఉంది. ఓన్లీ డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాత్రమే ఫుడ్ని ఇన్స్పెక్ట్ చేయాలి, శాంపిల్స్ కలెక్ట్ చేయాలి, వెండర్స్ని అఫీషియల్గా క్వశ్చన్ చేయాలి, తేడా ఉంటే ఫైన్స్ వేసి స్టాల్స్ని మూసేయాలి. ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పనులు. ఏ రిపోర్టర్కో యూట్యూబర్కో వీటి మీద ఎలాంటి లీగల్ అథారిటీ ఉండదు. ఒక రిపోర్టర్గా నీ పని ఏంటి? అక్కడ తప్పు జరుగుతున్నట్లు నీకు అనిపిస్తే రికార్డ్ చేయి, వెళ్ళి పొలైట్గా అడుగు, నువ్వు తెలుసుకున్న నిజాలు, నీ కన్సర్న్స్ ఏంటో రైజ్ చేయి. నీకు మరీ అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వెళ్ళి లోకల్ మున్సిపల్ అథారిటీస్కి కంప్లైంట్ చేయి, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నీ జర్నలిజం సత్తా ఏంటో వాళ్ళ మీద చూపించు. అంత దమ్ము లేదు కానీ పొట్టకూటి కోసం కష్టపడే వాళ్ళ మీద ఏంటారా మీ ప్రతాపం? ముఖం పగలగొట్టేవాళ్ళలాగా. ఈ మధ్య కొంతమందికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు, మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు. అడిగేవాళ్ళు లేడు అని ధైర్యమా? అమ్ముకునే వాడి దగ్గరికి పోయి బన్ తిను అని ఫోర్స్ చేస్తున్నారు. తిన్నాక నువ్వు ఒక్కసారి తింటున్నావు, పిల్లలు ఇది రోజు తింటున్నారంటుంది. మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అంట. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. 100 మంది చుట్టూ చేరి వాడితో దొంగలాగా పోర్ట్రే చేస్తే వాడు భయపడక ఎగిరి గంతేస్తాడు చెప్పండి. పాప మా బన్ తినే టైంలో అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఖచ్చితంగా హెరాస్మెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 19(1)G రైట్ టు క్యారీ ఆన్ ఎనీ లాఫుల్ ట్రేడ్ ఆర్ బిజినెస్. వ్యాపారం చేసుకునే హక్కు అతనికి భారతీయ రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది. చట్టం ప్రకారం మాత్రమే ఆ హక్కుని ప్రభుత్వం పరిమితం చేయగలదు. చట్టం లేకుండా అరెస్ట్, హింస, బలవంతం చేయటం అనేది తప్పు. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు భారతీయ రాజ్యాంగం ప్రతి భారతీయుడికి కల్పించింది. నువ్వెవరు వేరే వాళ్ళ హక్కుల్ని కాలరాయడానికి? పబ్లికల్లీ షేమింగ్, బెదిరించడం, వెండర్ని భయపెట్టడం, ధమ్కి ఇవ్వటం, ఇవన్నీ ఇల్లీగల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి, పబ్లిక్ సర్వీస్ కిందకు రావు. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎవడరా నీకు మైక్ చేతికి ఇచ్చింది? నువ్వేమైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావా? కాదంటే ఒక ఫుడ్ ని ఇన్స్పెక్టర్ అక్యూజ్ చేసే లీగల్ అథారిటీ నీకు లేదు. పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నానంటావా? పబ్లిక్ అవేర్నెస్ అయినంత మాత్రాన ఒక వెండర్ ని ఎలాంటి ప్రూఫ్ లేకుండా హెరాస్ చేసే, అక్యూజ్ చేసే హక్కు కూడా నీకు లేదు. ఫుడ్ పాయిజన్ అని ఏ బేసిస్ మీద చెప్తున్నావు నువ్వు? గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ లో ఏమైనా టెస్ట్ చేసావా? నీ దగ్గర ఏమైనా రిటర్న్ రిపోర్ట్ ఉందా? ఇవన్నీ ఉంటే చూపించి అప్పుడు మాట్లాడు. ఇవేమి లేకుండా ఊరికే మైక్ పట్టుకొని నోటుకొచ్చింది వాగి అడిగేవాడు లేడని ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. చూసే జనాలు కూడా పిచ్చోళ్ళేం కాదు. నీకు అంత కన్సర్న్ ఉంటే పెద్ద పెద్ద హోటల్స్లో వంట చేసే ప్లేస్లు ఎంత వరస్ట్గా ఉంటాయో చూపించు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ని ఎంత లైట్ తీసుకుంటున్నారో ప్రజలకి చూపించు. అంత దమ్ముందా? లేదు. ఇదే మైక్, కెమెరా తీసుకెళ్ళి పెద్ద పెద్ద రెస్టారెంట్లో పెట్టిపోయి ఆ దమ్ము లేదు. కానీ చిన్న చిన్న వ్యాపారుల మీద ఏంటారు మీ ప్రతాపం? ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు ఫెయిర్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అరే, రోజు పిల్లలు దాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారా? డిటర్జెంట్, యూరియా కలిపి పాలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుజరాత్ లో సీజ్ చేశారు. అలాంటి వాళ్ళని పట్టుకునే దమ్ముందా మీకు? ఇప్పటికీ ఇండియాలో చాలా చోట్ల పాలల్లో కల్తీ జరుగుతుంది. డిటర్జెంట్, యూరియా, స్టార్చ్, సింథటిక్ మిల్క్ కలుపుతున్నారు. వాటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాళ్ళని ఆపే దమ్ముందా మీకు? పన్నీర్ని కల్తీ చేస్తున్నారు.
గీలో కల్తీ, షుగర్ సిరప్ ని హనీ అని అమ్మేస్తున్నారు, టీ అండ్ కాఫీ పొడిలో కల్తీ, ఎడిబుల్ ఆయిల్స్ లో కల్తీ, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో కల్తీ. ఇవన్నీ ఆపే దమ్ముందా మీకు? లేదు. ఒక మైక్ కెమెరా ఉంది కదా అని చిన్న చిన్న వ్యాపారస్తుల మీద మీ ప్రతాపం. ఎందుకంటే పాపం వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. కెమెరా ఈజ్ నాట్ ఈక్వల్ టు అథారిటీ. నువ్వు ఒక నెల పబ్లిక్ గా బెదిరించాలంటే కేవలం కెమెరా మైక్ సరిపోదు. నీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి, ల్యాబ్ టెస్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మోరల్ పోలీసింగ్ చేయడానికి హూ ఆర్ యూ? వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఓడన వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? చస్తారని నువ్వెలా చెప్తున్నావు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు ఒకసారి. ఎక్స్పైరీ డేట్ చూపించాలా? అరే బయట షాప్స్ లో దొరికే బన్స్ కి కానీ, పానీపూరికి కానీ, స్వీట్ షాప్ లో బేకరీస్ లో అమ్మే హాట్ ఐటమ్స్ కానీ, కేక్స్ కి కానీ, ఇలా రోడ్ సైడ్ అమ్మే వాటికి ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్లు పెడతారా? బేసిక్ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా ఉన్నారు? అసలు ఏం ప్రూఫ్ లేకుండా జస్ట్ కవర్ చూపించి ఎక్స్పైర్ అయిపోయింది అని ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది, మొత్తం మెత్తగా అయిపోయింది, దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. బన్ను మెత్తగా కాకపోతే బిస్కెట్ లాగా గట్టిగా ఉండిద్దా? బన్ను మెత్తగా ఉంటేనే కదా అది ఫ్రెష్గా ఉన్నట్లు అర్థం. బన్ను పాడైతే అది గట్టిగా అవుతుంది. అసలు ఎవరైనా నీకు మైక్ చేతిలో పెట్టింది? నీలోఫర్ కేఫ్లో కూడా బన్ను అమ్ముతారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి మీ బన్నుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉందా అని వాళ్ళని అడగలవా? నీకు అంత దమ్ముందా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు ఒకసారి. డయల్ 100 కాల్ చేసి పట్టించారు, అంత క్లియర్ గా అతను మేము కూలీకి అమ్ముతున్నాం అంటే ఆ డేట్ చూపించు, ఈ డేట్ చూపించు అంటున్నాడు. మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తున్నాడు. స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. వీళ్ళు 10 రూపాయల బన్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా? 10 రూపాయలు మేడం, 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? స్వీట్ షాప్ లో అమ్మే కోవాలకి బండ్లో పెట్టే కోవాకు కూడా తేడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు పెద్ద సంఘ సంస్కర్తలాగా ఫీల్ అవుతున్నారు. ఆయన చెప్తున్నాడు కదా బొంబాయి రవ్వ, పాలు అండ్ చక్కెరతో చేస్తామని. కేజీ బొంబాయి రవ్వ ఎంత? 70 రూపాయలు. కేజీ షుగర్ ఒక 100 రూపాయలు వేసుకోండి, అండ్ దాంట్లో ఒక 4-5 లీటర్లు పాలు కలుపుతారేమో. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, మీకే తెలిసింది కదా. వాడేమన్నా కేజీ కోవా మొత్తం ఆ బండ్లో పెడుతున్నాడు, మహా అయితే ఒక 10 to 20 గ్రామ్స్ ఉంటుంది బండ్లో. ఏం చేయలేరు అలాగా? ఏం క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు అసలు? మొత్తం తినాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి చెప్పు. అంతమంది చుట్టూ చేరి అంత హ్యూమిలేట్ చేస్తూ ఉంటే టెన్షన్ పడక ఏం చేస్తారు? నీ చుట్టూ ఒక 10 మంది చేరి నువ్వేం తప్పు చేయకపోయినా నువ్వు దొంగ నిలదీస్తుంటే అప్పుడు నీకు అర్థమైద్ది అతను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు. 100కి డయల్ చేసి వాళ్ళకి చేసిన వాళ్ళు 5 నిమిషాలు మళ్ళీ పంపించేస్తారు వాళ్ళని. పోలీసులకి ఫోన్ చేసినా ఏం చేయలేరంట, 2 minutes పట్టుకొని తర్వాత పంపేస్తారంట. మరి పోలీసులకు కాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటంటే చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నేను మాత్రం. ఇప్పుడు ఎక్కడికైనా పోతే చెట్టుకు గడ్డేసి కొడతాడంట. చెట్టు కట్టేసి కొట్టే అంత తప్పేం చేశాడు అతను? చైన్ స్నాచింగ్ చేశాడా, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడా? ఆయన వ్యాపారం చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి ఆయన్ని భయపెట్టి బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైక్ పట్టుకుని అతనికి జర్నలిస్ట్ ఐడి కార్డు ఉందా? పాపం ఆయన ఏదో బ్రతుకు తెరువు కోసం వస్తే ఆయన్ని అంత ఇబ్బంది పెడుతున్నారు. నీకు అంత ప్రాబ్లం ఉంటే ఇందాక చెప్పినట్లు వెళ్ళి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వు. దాంట్లో పాయిజన్ ఉంది అని నీకు అనిపిస్తే వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ని తీసుకొని రా, ఆయనతో టెస్ట్ చేయించు. ఇన్ కేస్ అది ఎక్స్పైర్ అయ్యిందో లేకపోతే దాంట్లో పాయిజన్ ఉందో అని తెలిస్తే అప్పుడు ఆ ప్రూఫ్స్తో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి బొక్కలు వేయించు. ఇవేమి చేత కాదు. అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి. వీళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. మస్కా బన్ అనేది ఓన్లీ జనాలకి మస్కా కొట్టడానికే. ఒకసారి వీడి పెట్టిన టైటిల్ చూడండి, ఫుడ్ జిహాద్. జాతరలో శుద్ధి కాదు, ఫుడ్ జిహాద్, స్లో పాయిజన్. సో అదనమాట మ్యాటర్. ఈ కోవా బన్ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఆ ఛానల్ పేరు వచ్చేసి తేజస్వి న్యూస్ అంట. ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు పెట్టిన వీడియోస్ చూడండి. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ స్టార్టింగ్లో వీళ్ళు వేసే డిస్క్లైమర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇందులో వ్యక్తపరచబడిన అభిప్రాయాలు, ఆరోపణలు లేదా వ్యాఖ్యల పట్ల మా ఛానల్ యాజమాన్యం లేదా సిబ్బందికి ఎటువంటి బాధ్యత లేదు. ప్రేక్షకులు ఈ సమాచారాన్ని గమనించి స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి సంబంధం లేదంట, జనాలే సొంతగా నిర్ణయం తీసుకోవాలంట. అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కాల. ఇక్కడంతా ఒక న్యూస్ క్రియేట్ చేస్తుంది వాళ్ళే, కానీ దానికి వాళ్ళకి ఏం సంబంధం లేదంట. వీళ్ళు పెట్టిన డిస్క్లైమర్ను బట్టి, వీళ్ళు పెట్టిన వీడియోస్ అన్నిట్లో బన్ అమ్మే వాళ్ళు ఓన్లీ ముస్లిమ్సే ఉంటారు. అక్కడ బన్ అమ్మే హిందూసే వీళ్ళకి కనపడలేదా? ఇదంతా రోమియా ముస్లిమ్స్ అంతా కుట్రలేదు సార్. మన ఎప్పుడు కానీ ఇండియాలో హిందువులను తగ్గించి ముస్లిం దేశంగా మార్చాలనేది ఒక వాళ్ళ ఉద్దేశం. హిందువులు ఏకం కావాలి, మన హిందువుల బిజినెస్ ని ప్రోత్సహించాలి. ప్రతి ఐటాన్ని తినే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ మన హిందూ ఐటాన్ని ప్రోత్సహించాలని నేను కోరాను. ఓన్లీ హిందూ ఐటమే కొనాలి, ఓన్లీ హిందూస్ ని ప్రోత్సహించాలంట. అక్కడ ఇష్యూ ఒక కోవా బన్ గురించి. దాంట్లో రిలీజన్ ఎందుకు వచ్చింది? వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీయడం కదా.
అందరూ యూనిటీగా ఉంటే వీళ్ళు చూసి ఓర్చుకోలేరు అనమాట. ఎవరైతే నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి నాకు ఒకసారి. హసన్ బాషా, మా బాషా, హసన్ బాషా, మా బాషా, మాసూమ్ అలీ. అంతే అన్ని భాషలే. ఏం చేద్దామని వచ్చారు సార్. మేమేం చేస్తాం సార్? ముస్లిం పేరు వినగానే ఎక్కడ లేని ఉత్సాహం, ధైర్యం వచ్చేస్తుంది. ఏం చేయడానికి వచ్చారు మీరు అని అడుగుతున్నాడు. ఆయన పాపం మేము బ్రతుకు తెరువు కోసం వచ్చాం అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ కానీ ల్యాబ్ టెస్టెడ్ రిపోర్ట్స్ కానీ లేకుండా వాళ్ళేదో టెర్రరిస్ట్ లాగా ఏదో ప్లాన్ వేసుకొని కుట్ర చేయడానికి వచ్చినట్లు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. పావు గంటలు ఎవడైనా చచ్చిపోనా? పావు గంటలో పోలీసులను పంపిస్తా అంటే పావు గంటలో ఎవడైనా చచ్చిపోవాలంటున్నాడు. అరే ఇప్పటిదాకా అతను చాలా బండ్లు అమ్ముంటాడు కదా, ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటిదాకా? ఆ బన్ తింటే పావు గంటలో చచ్చిపోతారని నీకెలా తెలుసు? ఎవరైనా చచ్చిపోయారా? వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ముస్లిం అతను అమ్మే బండ్లో విషయం కలిపి ఎవరైనా చనిపోతే అది అడ్డం పెట్టుకొని మత గొడవలు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎవరు చేస్తా ఉన్నారు ఇదంతా? అంటే దీంట్లో చేతులకి ఇట్లా అందరికి తడిచినాయా? అరే వాళ్ళు ఏమైనా గోల్డ్ బిస్కెట్లు అమ్ముతున్నారా? కుప్పల డబ్బులు వచ్చి అధికారులకు ఇవ్వడానికి. నిజంగా చెప్తున్నాను సార్, ఏం కలపం దీంట్లో. ఏం కలుపు, కానీ ఇది పాయిజన్ కదా. ఇది కూడా నీకెలా తెలుసు అది పాయిజన్ అని? వాడి ఓవర్ యాక్షన్ చూస్తే నాకు నిజంగా షాకింగ్ గా ఉంది. వీళ్ళ ఏరియాలల్లో ఎప్పుడైనా వీళ్ళ ముఖాలకి వాళ్ళ ఏరియాలలో ఈ బన్ను తీసుకుపోయి 10 రూపాయల బన్ను అలాగే తినబెడతారా? చూడండి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఏరియాలో అమ్మట్లేదని నీకెలా తెలుసు? నువ్వేమైనా వెళ్ళి సర్వే చేసావా? అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర అమ్మరు, కానీ మన పండగల దగ్గరికి మన జాతరల దగ్గరికి వచ్చి అమ్ముతారు. దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ అని హిందూస్ లో భయాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ గా కమ్యూనల్ హార్మోని దెబ్బతీయాలి, రిలీజియస్ హేట్రెడ్ పెంచాలి అని చూస్తున్నాడు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే హిందువులు శాతగానోళ్ళు, హిందువులు పిచ్చి కుక్కలు ఏదన్నా తింటారు. చూసారా హిందూస్ ని ఎలా రెచ్చగొడుతున్నాడు? నాకు ఆ వీడియోస్ చూస్తే చాలా ఫూలిష్ గా అనిపించింది. మత విద్వేషాలు రేపాలి అనే చూసే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ కేస్ నీకు అక్కడ తప్పు ఉంది అని డౌట్ వస్తే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అంతేగాని కేవలం మత విద్వేషాలు రేపటం కోసం అలా చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. పబ్లిక్ అవేర్నెస్ అనేది మంచిదే, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం అనేది నాట్ లీగల్. ఒకసారి ఈ అమ్మాయిని చూడండి. मुसलमानों के विधि विधान से पूजा पाठ हो रहे हैं। आप हिंदू में सांप्रदायिक दंगा मत फैलाइए। और हुसैन का यहाँ पर क्या काम है? मंदिर में हो आप, मुसलमान यहाँ पर पूजा करके आप ईद मनाते हो, बकरे खाते हो। ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ అమ్మాయికి ఆ టెంపుల్ గురించి జీరో నాలెడ్జ్. జస్ట్ టెంపుల్ అని ఉంది, లోపల ముస్లిం పర్సన్ ఉన్నాడు. ఇంకా ఛాన్స్ దొరికిందని విషయం కక్కటం మొదలు పెట్టింది. యాక్చువల్లీ అది శ్రీ గోగాజీ మహారాజ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. దీనికి హిందూసే కాదు ముస్లిమ్స్ కూడా వస్తారు. దీని ఆర్కిటెక్చర్ కూడా హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ స్టైల్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ టెంపుల్కి అన్ని క్యాస్ట్ల వాళ్ళు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రీస్టులు కూడా ముస్లిమ్సే ఉంటారు. ఈ టెంపుల్ నేచరే వెరీ సెక్యులర్ అన్నమాట. దీనికి హిందూస్ ముస్లిమ్స్ అందరూ వస్తారు. కనీసం అవగాహన లేకుండా ఒక కమ్యూనిటీ మీద విషయం చిమ్ముదాం అని ట్రై చేస్తుంది. వీళ్ళ పని అది. జనాలు ప్రశాంతంగా ఉంటే అసలు చూసి వారవలేరనమాట. నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని దేవస్థాన్ రాజస్థాన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి. నేనేదో క్రియేట్ చేసిన స్టోరీ కాదు. సో జనాలు కూడా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. జనాల్లో మత విద్వేషాలు రేపటానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఈ కోవా బన్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి అక్కడ నాకు DM చేయొచ్చు. వీ కెన్ కనెక్ట్ దేర్ యాజ్ వెల్. సో దట్స్ ఫర్ టుడే. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.